నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. ఢిల్లీలో తొలుత మొదలైంది, కర్ణాటకలో పాపులర్ అయింది, తెలంగాణలో సక్సెస్ఫుల్ గా సాగుతోంది. 15 ఆగస్టు నుంచి ఏపీలో రాబోతోంది. ఫ్రీ బస్ జర్నీలో ఎదురయ్యే సవాళ్లేంటి? ఆ మూడు రాష్ట్రాలు ఎలా అధిగమించాయి? మహిళలకు ఫ్రీ బస్ స్కీమ్స్ సక్సెస్ఫుల్ గా కొనసాగుతున్నాయి. దేశంలో ఇప్పటికే 3 రాష్ట్రాల్లో అమలవుతున్నాయి. వచ్చే ఆగస్టు 15 నుంచి ఏపీ ప్రారంభించబోతోంది. కర్ణాటక, తెలంగాణలో ఈ పథకాల్ని స్టడీ చేసిన ఏపీ ప్రభుత్వం లోటుపాట్లు లేకుండా పక్కాగా అమలు చేయాలని యోచిస్తోంది. ఫ్రీ బస్ పథకం విధి విధానాలు ఎలా ఉండబోతున్నాయి? ఏపీ సర్కార్పై ఎంత భారం పడబోతోంది? ఆర్డినరీ ఎక్స్ప్రెస్లకే పరిమితం చేస్తారా? ఢిల్లీలో తొలుత మొదలయ్యింది, కర్ణాటకలో పాపులర్ అయ్యింది, తెలంగాణలో సక్సెస్ఫుల్ గా సాగుతోంది. 15 ఆగస్టు నుంచి ఏపీలో రాబోతోంది. ఫ్రీ బస్సు జర్నీలో ఎదురయ్యే సవాళ్లేంటి? ఆ 3 రాష్ట్రాలు ఎలా అధిగమించాయి? లేడీస్ స్పెషల్ ఫ్రీ బస్సు స్కీమ్స్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నాయి. దేశంలో ఇప్పటికే 3 రాష్ట్రాల్లో విజయవంతంగా అమలవుతున్నాయి. నష్టాలొస్తున్నా లెక్క చేయకుండా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ముందుగా ఈ పథకం ఢిల్లీలో మొదలయ్యింది. ఆ తర్వాత కర్ణాటకలో పాపులర్ అయ్యింది. ఈ మోడల్ ని తెలంగాణ ఫాలో అయ్యింది. రాబోయే ఆగస్టు నుంచి ఏపీ అమలు చేయబోతోంది. మహిళల ఓటర్లను ఆకట్టుకునేందుకు ఎన్నికల మేనిఫెస్టోల్లో ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని ఆయా పార్టీలు హామీలిచ్చాయి. అధికారంలోకి రాగానే ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయి. ఈ స్కీమ్స్ పార్టీలకు ఓట్లు రాలిస్తే మహిళలకు ఫ్రీ బస్ జర్నీ ఎంజాయ్ చేసేలా చేసింది. ఆగస్టు 15 నుంచి మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో మహిళలందరికీ స్వాతంత్ర దినోత్సవం నుంచి ఫ్రీ జర్నీ కల్పిస్తామని చెప్పారు. అధికారంలోకి వస్తే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీంతో అధికారంలోకి వచ్చిన వెంటనే సూపర్ 6 పై ఫోకస్ చేసింది. ఇందులో హామీల్ని ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తుంది. ఇప్పటికే పింఛన్లు పెంచింది. మెగా డిఎస్సి నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఉచిత బస్సు ప్రయాణం పథకానికి ప్రభుత్వం దగ్గర సరిపడా నిధులు లేకపోవడంతో వెంటనే అమలు చేయలేకపోయింది. ఇప్పుడు ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతున్నందున అమలు చేసేందుకు రెడీ అయ్యింది. 15 ఆగస్టు నుంచి ఫ్రీ బస్ పథకాన్ని అమలు చేయబోతోంది. ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. ఏదైతే నేను చెప్పానో మా ఆడబిడ్డలు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా తొందరలోనే ఇస్తా. ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవాన తప్పకుండా మా ఆడబిడ్డలు అప్పటి నుంచి ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం పథకంపై విధి విధానాల రూపకల్పనకు మంత్రివర్గ ఉపసంఘంను ఏర్పాటు చేశారు. ఈ కమిటీ చైర్మన్ గా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ రామ్ ప్రసాద్ రెడ్డి, సభ్యులుగా మంత్రులు గుమ్మడి సంధ్యారాణి, వంగలపూడి అనిత ఉన్నారు. ఈ కమిటీ మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం అమలు చేస్తున్న రాష్ట్రాల్లో పర్యటించి నివేదిక రూపొందించింది. ఆ నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. ఇప్పటి వరకు ఇతర రాష్ట్రాలలో ఉచిత బస్సు ప్రయాణంపై అధ్యయనం చేసిన ప్రభుత్వం ఇక ఆ పథకం అమలుకు సంబంధించి విధి విధానాలను రూపొందించింది. ఈ క్రమంలోనే ఈ పథకాన్ని ఆగస్టు 15న ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్లో బస్సుల సంఖ్య తక్కువగా ఉందని అధికారులు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డికి తెలియజేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న బస్సులతో ఈ పథకం అమలు చేస్తే ఇబ్బందులు తప్పవని క్లారిటీ ఇచ్చారని సమాచారం. కొత్త బస్సులు తీసుకునే వరకు పథకం వాయిదా వేయాలి అని సూచించారని తెలుస్తోంది. ప్రభుత్వం మాత్రం పథకం అమలుపైనే దృష్టి సారించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెలలోపే ఈ పథకాన్ని ప్రారంభించిందని, ఏపీలో కూడా ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఏడాది కావస్తుంది కనుక ఇక ఆలస్యం చేయకుండా ఆగస్టు 15న ప్రారంభిస్తే మంచిదనే అభిప్రాయానికి సీఎం చంద్రబాబు నాయుడు వచ్చినట్లుగా టాక్. ఏపీ వ్యాప్తంగా ప్రస్తుతం రోజుకు 10 లక్షల మంది మహిళా ప్రయాణికులు బస్సుల్లో ప్రయాణిస్తుంటారని అంచనా. వీరికి ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తే ప్రస్తుతం ఉన్న బస్సులకు అదనంగా 2,000 బస్సులు సమకూర్చాల్సి ఉంటుంది. 11,000కు పైగా ఆర్టీసీ సిబ్బందిని నియమించాల్సి ఉంటుందని అధికారుల వర్షన్. నెలకు 265 కోట్ల చొప్పున ఏడాదికి 182 కోట్ల రూపాయలు ప్రభుత్వంపై అదనపు భారం పడుతుంది. ఉచిత బస్సు అమల్లోకి వస్తే మహిళల ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. కర్ణాటక, తెలంగాణలో పథకం ప్రారంభంలో ఇదే జరిగింది. సీట్ల విషయంలో ఫైటింగ్ సీన్లు చూడాల్సి వచ్చింది. ఏ బస్సు చూసినా కిటకిటలాడుతూ కనిపించింది. ఏపీలో కూడా ప్రయాణికుల రద్దీ పెరిగితే ఎలా? సాయంత్రం సమయంలో రద్దీ బస్సుల్లో మహిళలే ఎక్కువైపోతే మిగిలిన ప్రయాణికులకు ఇబ్బంది కలగదా? ఈ స్కీమ్కు ప్రభుత్వానికి అయ్యే ఖర్చును ఎలా భరించబోతున్నారు అనే ప్రశ్నలు వస్తున్నాయి. కర్ణాటకలో శక్తి పేరుతో, తెలంగాణలో మహాలక్ష్మి పేరుతో ఉచిత బస్సు పథకం అమలవుతోంది.
కర్ణాటకలో మహిళలకు స్మార్ట్ కార్డులు జారీ చేసి వాటి ద్వారా ఈ పథకం అమలు చేస్తున్నారు. మరి ఏపీలోనూ స్మార్ట్ కార్డులు తెస్తారా లేదా తెలంగాణ తరహాలో జీరో టికెట్ విధానం అమలు చేస్తారా అనేది చూడాలి. పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటకలో ఇప్పటికే అమల్లో ఉన్న ఈ పథకంలోని లోటుపాట్లు గుర్తించి మరింత మెరుగైన రీతిలో మహిళలకు సేవలందించేందుకు సమగ్ర అధ్యయనం చేసింది ఏపీ ప్రభుత్వం. ప్రజా రవాణాలో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని ప్రవేశపెట్టడం వల్ల ఆర్టీసీకి ఎదురయ్యే సవాళ్లేంటే, ఇప్పుడున్న బస్సులు సరిపోతాయా లేకపోతే ఇంకొన్ని బస్సులు పెంచాలా, ఆర్డినరీ ఎక్స్ప్రెస్లకే పరిమితం చేస్తారా అని జనం చర్చించుకుంటున్నారు. ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి వస్తే ఖచ్చితంగా ప్రతి మహిళ ఆధార్ కార్డును తీసుకుని బస్సులో ప్రయాణించాల్సి ఉంటుంది. ఇప్పటికే అటు కర్ణాటక, ఇటు తెలంగాణలో ఆధార్ కార్డు ప్రామాణికంగా ఫ్రీ బస్సు సౌకర్యం కల్పిస్తున్నారు. ఏపీలోనూ ఇదే అమలు చేయాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఒకవేళ ఆధార్ కార్డు లేని పక్షంలో ఓటర్ ఐడి, రేషన్ కార్డు, ఉపాధి హామీ పథకం కార్డులను తీసుకెళ్లొచ్చు అనే ప్రచారం నడుస్తోంది. తెలంగాణలో ఫ్రీ బస్ పథకం విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటిదాకా 150 కోట్ల మందికి పైగా మహిళలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారు. రద్దీ దృష్ట్యా భవిష్యత్తులో బస్సుల సంఖ్యను పెంచాలని సర్కార్ నిర్ణయించింది. ఫ్రీ బస్ జర్నీ అమల్లోకొచ్చి ఏడాదిన్నర కావస్తోంది. ఇప్పటిదాకా ఎదురైన సవాళ్లేంటి? తెలంగాణ ఆర్టీసీ లాభాల బాట పట్టిందా? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారంటీల్లో భాగంగా 2023 డిసెంబర్ 9న మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించింది. ఈ స్కీమ్ ద్వారా మహిళలకు, బాలికలకు, ట్రాన్స్జెండర్లకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించింది. దీని ద్వారా ఆర్డినరీ, ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు, సిటీ మెట్రో బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. తెలంగాణలోని మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని అనుమతిస్తుంది. ఇది అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఆర్టీసీ బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. అందుకు తగినట్లుగా మరిన్ని బస్సులను ప్రవేశపెట్టాలని ప్రయాణికులు ఎప్పటినుంచో కోరుతున్నారు. ఫ్రీ బస్సు స్కీమ్ తర్వాత ఆర్టీసీ బస్సుల్లో ఒక్కసారిగా రష్ పెరిగింది. ఏ బస్సు చూసినా కిక్కిరిసిపోతోంది. ఎంతమంది ప్రయాణించారన్న లెక్కల్ని చూస్తే ఈ ఏడాది మార్చి 6 నాటికి 149 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. మొత్తం వీరి ప్రయాణాల విలువ 5,005 కోట్లు. మహాలక్ష్మి పథకం అమలుతో ఆర్టీసీకి గత 2 ఏళ్లుగా లాభాలు వస్తున్నాయి. 2023 డిసెంబర్ 9 నుంచి ఆర్డినరీ, ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ప్రయాణం కల్పిస్తోంది. వారికి జీరో టికెట్లు ఇస్తోంది. ఆ ఛార్జీల మొత్తాన్ని ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లిస్తోంది. బస్ ఛార్జీలు అడగాలి, ఇంటాయన లేదు అనంటే మీరు వెళ్ళే పరిస్థితి లేదు. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మహాలక్ష్మి కార్యక్రమం ద్వారా ఈ రాష్ట్రంలో మహిళలు ఎక్కడికి వెళ్ళాలన్నా, అమ్మవారిని దర్శించుకోవాలన్నా, అమ్మగారింటికి వెళ్ళాలన్నా ఆర్టీసీలో మీరు ఎక్కడ చేయి చూపించినా అక్కడ ఆపి మీరు కావాల్సిన దగ్గర దిగడానికి ఆర్టీసీలో ఉచిత ప్రయాణం మా మహిళా సోదరిమణులకు అందించిన ప్రభుత్వం మన ప్రభుత్వం. మహిళలకు ఒక ప్రత్యేక నజరాన శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చారు. గతంలో రోజువారీ ప్రయాణికుల సగటు 45 లక్షలు ఉండగా మహాలక్ష్మి పథకంతో 59 లక్షలకు చేరింది. అదనంగా 13 లక్షల మంది ప్రయాణిస్తుండటంతో ఆర్టీసీకి ప్రస్తుత ఆర్థిక సంవత్సరాల్లో లాభాలు వచ్చాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 104 కోట్లు, 2024-25లో ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 700 కోట్లకు పైగా లాభాలు వచ్చాయి. 2025-26లో ఏకంగా 1,008 కోట్ల లాభాలు వస్తాయని ప్రభుత్వం అంచనా వేసింది. ఆర్టీసీ సంస్థకు ఇప్పటి వరకు పోగైన మొత్తం నష్టాలు 10,327 కోట్లు. చెల్లించాల్సిన బకాయిలు 9,897 కోట్లు. ఇందులో బ్యాంకు రుణాలు 2,719 కోట్లు ఉన్నాయి. ఉద్యోగులకు చెల్లించాల్సినవి 7,177 కోట్లు ఉన్నాయి. మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ లాభాల బాటలో నడుస్తోందన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. మా మహిళలు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం వినియోగించుకోవడం వల్ల ఆడబిడ్డలకు ఒక్కొక్కరికి దాదాపుగా నెలకు 5,000 రూపాయలు ఆదాయం మిగలడమే కాకుండా ఆర్టీసీ కూడా ఈరోజు లాభాల బాటల్లో నడుస్తుంది. గతంలో ఆర్టీసీ నష్టపోయి ఆర్టీసీని ప్రైవేటైజ్ చేస్తారన్నంత ప్రమాదానికి దారితీసింది. ఆనాడు జీత భత్యాల కోసం వాళ్ళు నిరసన తెలిపి బందులు పాటిస్తే దాదాపుగా 50 మంది కార్మికులు చనిపోవడం జరిగింది. అలాంటి ఆర్టీసీలో 50,000 మంది కార్మికులు ఉన్నారు. ఇవాళ 50,000 మంది కార్మికులు ఆర్టీసీ లాభాల బాటలో నడవడం వల్ల ఆ కుటుంబాలన్నీ కూడా బాగుపడ్డాయి అని అంటే మా ఆడబిడ్డలకి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ద్వారా మీకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం అందించడమే ఈరోజు ఆర్టీసీ లాభాల బాటల్లో నడుస్తుంది.
ఈ పథకాన్ని ప్రారంభించినప్పటి నుంచి లక్షలాది మంది మహిళలకు ఎంతో ఉపయోగకరంగా మారింది. ముఖ్యంగా ఉద్యోగం చేసే మహిళలకు, విద్యార్థినులకు బాగా యూజ్ అవుతోంది. వస్త్ర దుకాణాలు, షాపింగ్ మాళ్లు, సూపర్ మార్కెట్లు, మెడికల్ షాపులు, ఐటీ సంస్థలు తదితర ప్రైవేట్ రంగాల్లో పనిచేసే మహిళలకు ఆర్థికంగా భరోసా ఇచ్చింది. ప్రతి నెల సుమారు 3,500 వరకు ఛార్జీల రూపంలోనే చెల్లించే మహిళలు ఇప్పుడు ఆ డబ్బులను ఇతర అవసరాలకు వాడుకుంటున్నారు. ఇంటి అద్దెలు, కూరగాయల ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగిన ప్రస్తుత పరిస్థితుల్లో ఈ భారం తగ్గడం వారికి కొంత ఊరటనిస్తుంది. మహిళలంతా ఎంచక్క ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీని ఎంజాయ్ చేస్తున్నారు. కానీ వేలాది మంది ఆటో వాలాల బిజినెస్ దెబ్బతిందే. కుటుంబాలు రోడ్డున పడ్డాయి. గ్రామీణ ప్రాంతాల్లో ప్యాసింజర్ షేర్ ఆటోలు నడుపుకునేవారు ఆర్థికంగా తీవ్ర కష్టాలను ఎదుర్కొంటున్నారు. బయటికి ఎక్కడికి వెళ్లాలన్నా ఎక్కువ సంఖ్యలో ఆటోలని ఆశ్రయించే మహిళలు ఫ్రీ జర్నీ పుణ్యమాని ఆటోలను పట్టించుకోవడం లేదు. ఎదురుగా ఆటో వచ్చి నిలబడినా మహిళలు ఎవరూ ఆటో ఎక్కడం లేదని ఆటో వాలాలు వాపోతున్నారు. ఫ్రీ బస్సుతో ఒక్కసారిగా బస్సుల్లో ప్రయాణికులు భారీగా పెరుగుతున్నారు. కొన్ని సందర్భాల్లో సీట్ల కోసం ఫైటింగ్లు తప్పడం లేదు. మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చిన తర్వాత సీట్లు దొరక్క పురుషులు ఇబ్బందులు పడుతున్నారు. తప్పనిసరి అయితే తప్ప ఎక్స్ప్రెస్, ఆర్డినరీ బస్సులు ఎక్కే సాహసం చేయడం లేదు. దీనికి కారణం రద్దీకి అనుగుణంగా బస్సులు ఏర్పాటు చేయటం లేదనేది ప్రయాణికుల ఆరోపణ. అంతేకాదు, మహిళా ప్రయాణికుల సంఖ్య అధికంగా ఉన్న స్టాపుల్లో బస్సులు ఆపకుండా దూరంగా తీసుకెళ్తున్న సందర్భాలు కూడా ఉంటున్నాయి. 56 సీట్లు కలిగిన బస్సుల్లో 90 మంది ప్రయాణికులు ఉండటం వల్ల స్టాపుల్లో బస్సులు ఆపడం లేదు. అనేక గ్రామీణ రూట్లలో సర్వీసు రద్దు చేశారు. తెలంగాణలో సుమారుగా 3,000 సర్వీసులు రద్దయినట్లుగా ఒక అంచనా. బస్సుల సంఖ్య తక్కువగా ఉండటంతో మహిళా ప్రయాణికులతో పాటు పురుష ప్రయాణికులు సీట్లు లేక గంటల పాటు నిలబడి ఇబ్బందులు పడుతున్నారు. దీంతో బస్సుల సంఖ్యని పెంచాలని ఎప్పటినుంచో ప్రయాణికులు కోరుతున్నారు. గతంలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించడానికి ఆధార్ కార్డును మాత్రమే గుర్తింపుగా అడిగేవారు. ఇప్పుడు ఓటర్ ఐడి కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ వంటివి ఇతర గుర్తింపు పత్రాలని కూడా అనుమతించడంతో ఆధార్ కార్డు లేని మహిళలకు ఇది ఎంతో ఉపశమనం కలిగించింది. మహిళలు ఏ గుర్తింపు కార్డు చూపించినా వారు తెలంగాణ రాష్ట్రానికి చెందినవారై ఉండాలంటున్నారు అధికారులు. మరోవైపు టీజీఎస్ ఆర్టీసీని బలోపేతం చేయడంలో భాగంగా గత కొన్ని రోజులుగా సిబ్బంది ప్రయాణికుల సమస్యలను తెలుసుకోవడం కోసం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. తెలంగాణలో ఉన్న వివిధ బస్టాప్లను మంత్రి సందర్శిస్తున్నారు. సిటీలో బస్సు ప్రయాణాలు చేస్తున్న ప్రయాణికుల సమస్యలు స్వయంగా తెలుసుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్ సిటీ బస్సుల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రయాణించారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికులతో ముచ్చట్లు పెట్టారు. ప్రయాణికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మొత్తానికి తెలంగాణలో ఉచిత బస్సు పథకం విజయవంతంగా కొనసాగుతోంది. ఈ స్కీమ్కి ముందు నష్టాల్లో ఉన్న ఆర్టీసీని గట్టెక్కించిందనే చెప్పాలి. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకం ఢిల్లీ, కర్ణాటకలోనూ కొనసాగుతోంది. ఢిల్లీలో ఏ రాష్ట్రం మహిళ అయినా ఎలాంటి గుర్తింపు కార్డు చూపించకుండా ప్రయాణం చేయొచ్చు. కర్ణాటకలో అయితే ఆ రాష్ట్రం దాటి 20 కిలోమీటర్ల వరకు ఉచిత ప్రయాణం చేసే అవకాశం కల్పించారు. కర్ణాటకలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించే శక్తి పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం 2023 జూన్ 11న ప్రారంభించింది. శక్తి నాన్ లగ్జరీ బస్సులో కొనసాగుతుంది. కర్ణాటకలో నివాసం ఉంటున్నట్లు ప్రభుత్వ గుర్తింపు కార్డు కలిగి ఉన్న వారికి వర్తిస్తుంది. ఇతర రాష్ట్రాల మహిళలు టికెట్ కొనాల్సి ఉంటుంది. మొదట్లో మహిళలు ఏదైనా గుర్తింపు కార్డు చూపిస్తే బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతించారు. ఆ తర్వాత శక్తి స్మార్ట్ కార్డులు తీసుకొచ్చింది. కర్ణాటక మహిళలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా కర్ణాటకను ఆనుకుని ఉన్న మిగతా రాష్ట్రాల్లోనూ 20 కిలోమీటర్ల దూరం వరకు కేఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించొచ్చు. అంతకంటే ఎక్కువ దూరం వెళ్లాలంటే టికెట్ కొనాల్సి ఉంటుంది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 5 హామీలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఒకటి. దాదాపు 2 ఏళ్లుగా కర్ణాటకలో ఉచిత బస్సు ప్రయాణం అమలవుతోంది. వీరి స్ఫూర్తితో తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం తీసుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్లోనూ ఈ ఫ్రీ బస్సు పథకాన్ని 15 ఆగస్టు నుంచి అమలు చేయబోతున్నారు. గత 5 ఏళ్లలో కేఎస్ఆర్టీసీ 1,500 కోట్లు, బీఎంటీసీ 1,544 కోట్లు, కేకేఆర్టీసీకి 777 కోట్లు, ఎన్డబ్ల్యూకే ఆర్టీసీకి 1,386 కోట్లు నష్టాలు వచ్చాయి. ఇక నారీ శక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకం వల్ల 40% బస్సులు నష్టాల్లో నడుస్తున్నాయి. 30% బస్సులు ఎలాంటి లాభ నష్టాలు లేకుండా మరో 30% బస్సులు మాత్రమే లాభాల్లో ఉన్నాయి. కర్ణాటకలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం శక్తి కోసం కర్ణాటక ప్రభుత్వం ప్రతి నెల 417 కోట్లు ఖర్చు చేస్తోంది. అంటే ఏడాదికి 5,004 కోట్లవుతోంది. ఫ్రీ బస్సు స్కీమ్తో వస్తున్న నష్టాల్ని పూడ్చుకునేందుకు కర్ణాటక ప్రభుత్వం ఛార్జీలను 15% పెంచింది.
ఇంధనం ధరలు, సిబ్బందిపై వ్యయం వంటి నిర్వహణ ఖర్చులు గణనీయంగా పెరగడం వల్ల ఈ నిర్ణయం తీసుకుంది. కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, నార్త్ వెస్ట్ కర్ణాటక రోడ్డు ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్, కళ్యాణ కర్ణాటక రోడ్డు ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్, బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ రవాణా కార్పొరేషన్లలో బస్సు ఛార్జీలు 15% పెంచారు. ఈ 4 ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లలో 10 ఏళ్ల క్రితం రోజువారీ డీజిల్ వినియోగం 9 కోట్లుండేది. ఇప్పుడు అది 13 కోట్లకు పెరిగింది. ఇక సిబ్బందిపై రోజువారీ ఖర్చు 12 కోట్ల నుంచి 18 కోట్లు. అందుకే ఈ ఛార్జీ పెంపు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కర్ణాటక ప్రభుత్వం సమర్థించుకుంది. ఇక 2025-26 బడ్జెట్లో 5,300 కోట్లు కేటాయించారు. గతంలో కర్ణాటకలో ఫ్రీ బస్సు స్కీమ్ ఎత్తేస్తున్నారని ప్రచారం జరిగింది. మహిళలు డబ్బులు పెట్టి బస్సులో ప్రయాణం చేయడానికి రెడీగా ఉన్నారని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలతో ఈ రచ్చ నడిచింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కర్ణాటక ప్రభుత్వం కొనసాగిస్తోంది. దీనివల్ల పెద్ద ఎత్తున ఆర్థిక భారం పడుతుండటంతో తగ్గించుకోవాలి అన్న ఆలోచన చేస్తోందని, అందుకే ఉచిత బస్సు ప్రయాణం స్కీమ్ను రద్దు చేయాలని అనుకుంటోందని, ఈ క్రమంలోనే డిప్యూటీ సీఎం శివకుమార్ వ్యాఖ్యలు ఉన్నాయనే ప్రచారం జరిగింది. చివరికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దీనిపై క్లారిటీ ఇచ్చారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తున్న శక్తి స్కీమ్ను రద్దు చేసే ప్రతిపాదన ఏదీ లేదని స్పష్టం చేశారు. మరోవైపు కర్ణాటకలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి వచ్చిన తర్వాత పురుషులకు సీట్లు దొరకక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి కొన్ని సీట్లను పురుషులకు కేటాయించారు. ఉచిత ప్రయాణ స్కీమ్తో ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఎక్కువగా ప్రయాణిస్తున్నారు. పురుషులకు కూర్చునేందుకు ఏమో గానీ కనీసం నిలబడేందుకు కూడా కొన్నిసార్లు కొన్ని బస్సుల్లో చోటు ఉండటం లేదు. ఈ స్కీమ్పై గతంలో అనేక మంది పురుషులు అసహనం వ్యక్తం చేశారు. దీంతో కర్ణాటక ప్రభుత్వం బస్సుల్లో కొన్ని సీట్లు పురుషులకు కేటాయించాలని ఆర్టీసీ సంస్థను ఆదేశించింది. కానీ బస్సుల్లో పురుషులకు కేటాయించిన సీట్లను మహిళా ప్రయాణికులు ఆక్రమించుకుంటున్నారు అనే ఫిర్యాదు మేరకు కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మైసూరు నగర విభాగం ఒక ఉత్తర్వులు జారీ చేసింది. బస్సుల్లో పురుషులకు నిర్దేశించిన సీట్లలో వాళ్లనే కూర్చునేలా చూడాలని సిబ్బందిని ఆదేశించింది. మహిళలకు ఉచిత ప్రయాణాన్ని అనుమతించే శక్తి పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడు కర్ణాటక ప్రభుత్వం బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ మినహా అన్ని రవాణా సంస్థలను పురుషులకు 50% సీట్లు రిజర్వ్ చేయాలని ఆదేశించింది. అయితే పురుషులకు కేటాయించిన సీట్లలో మహిళలు కూర్చోవచ్చు, కానీ పురుషుడు కూర్చోవాలి అనుకుంటే వారు ఆ సీటును వదిలి వెళ్లవలసి ఉంటుంది. కానీ ప్రభుత్వం ఆశించినంత సజావుగా ఈ నిబంధన అమలు జరగడం లేదు. పురుషులకు సీట్లు కేటాయించినా వాళ్లు నిలబడాల్సి వస్తుంది. అటు ఢిల్లీలోనూ మహిళలకు ఇదే తరహా ఉచిత బస్సు ప్రయాణ పథకం అమల్లో ఉంది. 2019లో ఈ పథకం ప్రారంభించారు. కర్ణాటక, తెలంగాణతో పోలిస్తే ఢిల్లీలో నిబంధనల్లో కొద్దిగా తేడాలు ఉన్నాయి. స్థానికులే కాకుండా ఏ రాష్ట్రం మహిళ అయినా సరే డీటీసీ, క్లస్టర్, మెట్రో బస్సుల్లో ఉచితంగా ప్రయాణించొచ్చు. ఢిల్లీలో ఎలాంటి గుర్తింపు కార్డు అవసరం లేదు. బస్సు ఎక్కిన మహిళలకు కండక్టర్ పింక్ టికెట్ ఇస్తారు. ఒకవేళ పింక్ టికెట్ తీసుకోకుండా ప్రయాణిస్తే జరిమానా విధిస్తారు. మొత్తానికి ఈ రాష్ట్రాల్లో ఫ్రీ బస్సు పథకం సక్సెస్ఫుల్ గా కొనసాగుతోంది. కాకపోతే జీరో టికెట్లతో నష్టాలు తప్పడం లేదు. ఈ ప్రయాణాల విలువ డబ్బులు సకాలంలో ఆర్టీసీ సంస్థలకు చెల్లిస్తే నష్టాల నుంచి తేరుకోవచ్చు. రద్దీకి తగ్గట్టు బస్సుల్ని కూడా పెంచాలి. అప్పుడు ఫ్రీ బస్ పథకం లక్ష్యం నెరవేరుతుంది.